వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ బిట్స్లో భాగంగా పండగలు అవి జరుపుకునే రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ నుండి కోర్ట్ ఎగ్జామ్స్లో బిట్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి జూలై మంత్ ఎండ్లో కానీ ఆగస్ట్ మంత్లో కానీ జరిగే అవకాశం ఉంది. ఎటు నుంచి ఎటు చూసుకున్నా ఒక 40 నుంచి 50 రోజులు ఉంది ఎగ్జామ్కి. ఈ టైంలో మీరు ఒక ప్లాన్ ప్రకారం చదువుకున్నట్లయితే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పండుగ వసంత పంచమి. వసంత పంచమిని జనవరి, ఫిబ్రవరి మంత్స్లో చేసుకుంటారు. వసంత పంచమిని భారతదేశం అంతటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. శివరాత్రిని ఫిబ్, మార్చి ఈ నెలల్లో జరుపుకుంటారు. దీనిని కూడా భారతదేశం అంతటా జరుపుతారు. బక్రీద్, ఈద్ ఉల్ జుహా, బక్రీద్ని కూడా భారతదేశం అంతటా జరుపుకుంటారు. దీపావళిని అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుపుకుంటారు. ఇది కూడా భారతదేశం అంతటా జరుపుకోవడం జరుగుతుంది. రంజాన్, ఈద్ ఉల్ ఫితర్, దీనిని కూడా భారతదేశం అంతటా జరుపుకుంటారు. క్రిస్మస్, డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిని కూడా భారతదేశం అంతటా జరుపుకుంటారు. నవరాత్రి, దసరా, రామ్లీలా, దుర్గా పూజ, వీటిని కూడా భారతదేశం అంతటా జరుపుకుంటారు. తెప్ప పండుగ, దీనిని మదురైలో జరుపుకోవడం జరుగుతుంది. మదురై, తమిళనాడు. హోలీని మార్చ్, ఏప్రిల్ మంత్స్లో జరుపుకుంటారు. హోలీని అయితే ప్రముఖంగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. మీనాక్షి కళ్యాణాన్ని ఏప్రిల్, మే ఈ 2 మంత్స్లో జరుపుకోవడం జరుగుతుంది. మదురై, తమిళనాడులో. పూరి జగన్నాథ రథయాత్ర, దీనిని జూన్, జూలై ఈ మంత్స్లో జరుపుకుంటారు. ఒడిశాలో. పొంగల్ని జనవరిలో జరుపుకుంటారు. పొంగల్ సంక్రాంతి. ఏ రాష్ట్రాల్లో అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఉగాదిని మార్చ్, ఏప్రిల్ ఈ 2 మంత్స్లో జరుపుకోవడం జరుగుతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాయి. గంగౌర్ని మార్చ్, ఏప్రిల్ ఈ మంత్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడంటే ఉదయపూర్, జైపూర్, రాజస్థాన్లో. నాగపంచమిని జూలై, ఆగస్ట్ ఈ మంత్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. నాగపంచమిని అయితే ప్రముఖంగా ఉత్తర భారతదేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు. తీజ్, జూలై, ఆగస్ట్ మంత్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడ అంటే రాజస్థాన్లో. అదేవిధంగా పుష్కర్, గంగారు ఈ పండుగలను కూడా రాజస్థాన్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఓనం సెప్టెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడ అంటే కేరళలో. తై పొంగల్, విషు, పూరంని మే మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు. తై పొంగల్, విషు, పూరం ఈ 3ంటిని కూడా కేరళలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. వైశాఖిని సిక్కులు సెలబ్రేట్ చేసుకుంటారు. పంజాబ్. రక్షాబంధన్, రాఖీ ఆగస్టులో వస్తుంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అమర్నాథ్ యాత్ర అనేది జూలై, ఆగస్ట్ ఈ మంత్స్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ అంటే కాశ్మీర్. అదేవిధంగా సోంత్, వైశాఖి ఈ 2 పండుగలు కూడా కాశ్మీర్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. కృష్ణ జన్మాష్టమి ఆగస్టులో వస్తుంది. కృష్ణ జన్మాష్టమిని ప్రముఖంగా అయితే ముంబైలో సెలబ్రేట్ చేసుకుంటారు. మధుర. బతుకమ్మ, బోనాలు, దసరా, ఉగాది ఈ 4 పండుగలని తెలంగాణ రాష్ట్రం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. గణేష్ చతుర్థి అనేది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రావడం జరుగుతుంది. గణేష్ చతుర్థిని ఆల్ ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ప్రముఖంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర. ఖజురహో, ఇది ఒక నృత్య పండుగ. దీనిని మధ్యప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. పుష్కర్ ఉత్సవాన్ని, తీజ్ పండుగని కూడా మధ్యప్రదేశ్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎల్లోరా పండగ ముంబైలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కుంభమేళాన్ని నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాద్ వీరి దగ్గర
సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. గుడి పడ్వా మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. నవరాత్రి, దేవ్ దివాళీ కూడా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వారు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. జ్వాలాముఖి ఉత్సవం హిమాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా మింజర్ మేళాను కూడా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నిజాముద్దీన్ ఔలియా ఉర్సు దీనిని ఢిల్లీలో జరుపుకుంటారు. క్రిస్టియన్ మేళాని కూడా ఢిల్లీలోనే జరుపుకుంటారు. ఛత్, సర్పుల్, కరం ఈ పండుగలని బీహార్లో సెలబ్రేట్ చేసుకుంటారు. నచా బిస్రా పండుగని పశ్చిమ బెంగాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. బికర్చి పూజా పండగ దీనిని త్రిపురలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. లోహ్రీ పండగ, టిక్కా పండుగలని పంజాబ్, హర్యానా రాష్ట్రాల వారు జరుపుకుంటారు. రాసలీలా ఉత్సవాన్ని మణిపూర్లో జరుపుకుంటారు. సంగై ఫెస్టివల్ని మణిపూర్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. చాప్చర్ కుట్ దీనిని మిజోరాంలో రాష్ట్రం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 50 పండుగల నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి తెలుసుకుంటారనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.